హలో అండి. సూపర్ టేస్టీగా డ్రై ఫ్రూట్ చిక్కీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో, అతుక్కోకుండా ఎంత కరెక్ట్ టెక్స్చర్లో ఉంటుంది. అండ్ చాలా గుల్లగా కూడా ఉంటుంది. ఇలా గిరిపితే ఇలా గిరిగిపోతుంది. ఒక్కసారి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్తే, ఇక్కడ 1/2 కప్పు బాదాంని కట్ చేసినవి ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో గీ కూడా ఏమీ అవసరం లేదు. ఇలా రోస్ట్ చేసుకొని తీసేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు కాజు, జీడిపప్పులు కూడా 1/2 కప్పు ముక్కలుగా చేసుకున్నవి ఇలా బాగా రోస్ట్ చేసుకొని తీసుకుంటున్నాను. 5 మినిట్స్ అయినా మినిమం లో ఫ్లేమ్లో వేపాలండి ఖచ్చితంగా, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 1/2 కప్ తీసాను. ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ 1/2 కప్పు ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేస్తున్నాను. అన్నీ ఖచ్చితంగా కాసేపు లో ఫ్లేమ్లో వేపాలి. నేను ఎమ్మడెమ్మడే తీసేస్తున్నాను అంటే వీడియోలో ఎడిట్ చేశాను, ఫాస్ట్గా తీస్తున్నాను. 1/2 కప్పు వాల్నట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ 1/2 కప్పు ఫ్లాక్ సీడ్స్, అన్నీ ఫ్రై చేసుకొని తీసుకున్నాను. మీకు ఇందులో ఏమైనా నచ్చనివి ఇష్టం లేనివి ఉంటే స్కిప్ చేసేయచ్చు. అన్నీ 1/2 కప్ వేసుకున్నాను నేను. ఇట్లా ప్రతి డ్రై ఫ్రూట్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తింటే చాలా మంచిది. ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని తీసుకుంటే 3 కప్పులు వచ్చింది. మూడు కప్పులకు 2 కప్పులు బెల్లం ఇలా నిండుగా ముక్కలుగా చేసుకునేవి వేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. ఇలా బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని వేపుకోవాలి. ఇక్కడ కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుంటున్నాను బెల్లం కరిగాక. చూసారా, ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఉండాలి. పాకం గట్టిగా రావాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. చిక్కీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వాటర్లో కొంచెం బెల్లం పాకం వేసుకొని చూసుకుంటున్నాను. బెల్లం పాకం గట్టిగా రావాలి. ఇలా చెక్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా మెత్తగా ఉంది కాబట్టి ఇంకా మనం పాకం ఉడకాలి. ఇక్కడ కొంచెం తినే సోడా వేసాను, జస్ట్ 1 పించ్. దీనివల్ల మనకి చిక్కీ చాలా గుల్లగా వస్తుంది. చూసారా, ఆ తినే సోడా వేయగానే మన పాకం టెక్స్చర్ కూడా మారిపోతుంది. మీరు చూస్తూ ఉంటేనే చాలా డిఫరెంట్గా పాకం టెక్స్చర్ మారుతుంది. కలుపుతున్నప్పుడు చూడండి ఒకసారి మీరు. చూసారా ఎలా వచ్చిందో, తెల్లగా వస్తుంది. మెయిన్గా చిక్కీ మనకి క్రిస్పీగా రావడానికి ఒక చిటికెడు తినే సోడా వేస్తే బాగా వస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, మనకు పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో చూసుకోవడానికి. ఇదిగోండి పాకం చూసారా, ఇలా గట్టిగా రావాలి. ఇలా వేస్తే గిన్నెలో వేస్తే సౌండ్ రావాలి, ఆ విధంగా చేసుకోవాలి. పాకం టెక్స్చర్ కూడా చూసారా ఎలా మారిపోయిందో. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. మన స్టవ్ ఫ్లేమ్ ఇంకా లోనే ఉంది. లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఇదంతాను నెమ్మదిగా. బాగా మిక్స్ చేశాక బాగా బెల్లానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసే వరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి, లేదంటే బెల్లం గట్టిపడిపోద్ది. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసాను నేను. స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్కి గీ అప్లై చేసుకున్నాను. బటర్ పేపర్కిను చపాతీ చేసుకునే రోలుకి కూడాను. బటర్ పేపర్ కాకపోయినా ఒక ప్లేట్కైనా గీ రాసి మనం వేసుకోవచ్చు. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే చేయాలి, లేదంటే గట్టి పడిపోయాక మనకి షేప్ రాదు.
చాలా మంచిగా వస్తుంది. చూసారా ఇలా కలుపుతుంటుంటే ఈజీగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే ఇలా గట్టితో మీకు ఎంత లావు కావాలనుకుంటున్నారో అంత బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒక్కసారి పాకం గట్టిపడిపోయిందంటే మనకు గట్టిగా ఉన్నది కళాయికి ఉన్నది రాదు. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మొత్తం తీసేసుకోవాలి. ఇక నేను చపాతీలు చేసుకునే కర్రకి గీ అప్లై చేశాను, అందుకని అతుక్కోకుండా నీట్గా మనం రోల్ చేసుకోవచ్చు. పల్చగా చక్కగా రోల్ చేసుకోండి ఈ విధంగా. ఇదంతా మనం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిందంటే మనం చేయలేము, ఇంకా అది ముద్దలాగే ఉండిపోతుంది. చల్లారేసరికి అది గట్టిగా అయిపోతుంది. ఈ చిక్కీలోని మనం వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ అన్నీ వేసాము. దీనివల్ల మనకు omega-3, ఐరన్, కాల్షియము, విటమిన్స్, ఎన్ని విటమిన్స్ అన్నీ వస్తాయి మనకి. హెల్త్కి చాలా మంచిది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తినచ్చు. ఆఖరికి షుగర్ ఉన్న వాళ్ళు కూడా చిన్న ముక్క తినడం వల్ల తప్పేం లేదు. చాలా మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా వేడిగున్నప్పుడే కత్తికి గీ రాసుకొని ఇలాగా లైన్స్ పెట్టుకుంటున్నాను. చల్లారాక మనం కట్ చేయలేము, వేడిగున్నప్పుడే చేసుకోవాలి ఇది. చూసారా నేను కట్ చేసే లోపు గట్టిగా అయిపోయింది, ఇంకా గట్టిగా అయిపోతూ ఉన్నది. ఇంకా కట్ చేయడం కష్టం అవుతుంది. అందుకే ఇదంతా మనం స్పీడ్గా చేసుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగా అయిపోయింది, అందుకని కత్తి పెట్టుకొని నేను కొట్టుకుంటున్నాను. ఇంకా వేడిగానే ఉంది అయినా కూడా గట్టిగా అవుతుంది. కొంచెం కొంచెం ఇలా చేసుకోవాలి అంతే. చూసారా మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇది చల్లారడానికి 1 గంట 2 గంటలు వదిలేయాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది టెక్స్చర్. ఇదిగోండి మన చిక్కీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్తీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పిల్లలకి అందరికీ పెట్టండి. థ్యాంక్ యూ.